అది చెప్పేసరికి ఈయన ఏం చేశాడు, ఈ అసురుడు అంటే ఎవరు, దేవతలు నమ్మరు, వీళ్ళు నమ్మరు, ఇట్లాంటి వాళ్ళే ఇలాంటి అసురుడు. అలాంటి వాళ్ళని చూసామనుకోండి, రావణాసురుడు, హిరణ్య కశ్యపుడు, హిరణ్యాక్షుడు, వీళ్ళు మనకు గుర్తు రావాలి. మీరు అందరూ చదవండి, అప్పుడు మీకు రాముల కృష్ణుడు అర్థమవుతాడు. అలాగా ఈయన కూడా ఏం చేశాడు అంటే, ఇవన్నీ ఇలాగ జరుగుతుంటాయి కదా, పదండి మనం ఆక్రమణ చేద్దాం, మనకు బలం వచ్చింది అనేసరికి ఒక దూతుడిని ఇంద్రుడి దగ్గరికి పంపిస్తాడు. అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడు అంటే, ఒక పని ఏదైనా చేయాలనుకోండి, అప్పుడు మనము 10 మంది పెద్దల్ని అడిగి పని చేయాలి. నాకు తెలుసు, నాకు చాలా బుద్ధి ఉంది, నేను చాలా పెద్దవాడిని అనుకోవద్దు. ఇంద్రుడు వెళ్ళి తన గురువు గారిని కొన్ని ప్రశ్నలు వేశాడు. గురుగారు చెప్పిన చక్కని సమాధానం మనం విందాం, కానీ ఒక 2 నిమిషాలు మళ్ళీ భగవత్ నామస్మరణ. శ్రీదేవి లక్ష్మీ మాం పాహి, శ్రీదేవి లక్ష్మీ మాం పాహి, సర్వదయామయి మాం పాహి. అందరూ చప్పట్లు కొట్టాలమ్మ, అందరూ నాకు ఇక్కడి నుంచి కనిపిస్తారు అందరూ. సర్వదయామయి మాం పాహి, శ్రీదేవి లక్ష్మీ మాం పాహి, సర్వదయామయి మాం పాహి, క్షీరాబ్ధితనయీ మాం పాహి, క్షీరాబ్ధితనయీ మాం పాహి, సర్వదయామయి మాం పాహి, సర్వదయామయి మాం పాహి, శ్రీదేవి లక్ష్మీ మాం పాహి, శ్రీదేవి లక్ష్మీ మాం పాహి, సర్వదయామయి మాం పాహి, సర్వదయామయి మాం పాహి. లక్ష్మీ మాతాకి, లక్ష్మీ మాతాకి, 2 చేతులెత్తి లక్ష్మీ మాతాకి. మీకు మాట తెలుసా అండి, సంతోషి డోరీజీ మహారాజ్ ఎప్పుడు అంటుంటారు, సత్సంగం చేసేటప్పుడు మధ్య మధ్యలో నామ సంకీర్తన చేయించాలి. ఎందుకు అంటే హరినామ స్మరణ లేకుండా ఏ కథ కూడా పూర్తి కాదు. 2 మాకు ఒక సీక్రెట్ ఉంటుంది, మేము చేయించలేదనుకోండి అలా ఏమైనా అయిపోతారో అని మా భయం, అందరూ వింటున్నారా లేదా, సో అలర్ట్ అనమాట. అదొకటి చేయడానికి మళ్ళీ ఒకసారి లక్ష్మీ మాతాకి సత్సంగం చేయాలమ్మా. రీసెంట్గా ఇప్పుడు కొన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి, ఏంటంటే హెల్త్ బాగా పెట్టుకోవాలంటే ఏం చేయాలి, చప్పట్లు కొట్టండి అన్నారు. మొన్న ఒక స్వామీజీ వచ్చారు, హీ ఈస్ టెల్లింగ్ అనమాట 3 టెక్నిక్స్ చెప్పడానికి. మీ ఆరోగ్యము బాగా ఉండాలి అంటే 3 విషయాలు చెప్తాను అన్నారు. ఒకటేమో ఇలా ఇలా తిప్పండి అన్నారు. అందరు చేతులు లేపండి. మీరు చూడండి, పంచమహాభూతాలు కూడా చేతిలో వచ్చేస్తాయంట, చేపించారు మాతో. ఒక 5 నిమిషాలు చేస్తే మీరు చూడండి అసలు ఫ్రీగా అయిపోతుంది బాడీ, నాకు అలా అనిపించింది. దాని తర్వాత 2ోది చెప్పారు, 2 చేతులు బాగా, 2 చేతులు 1 minute బాగా. 3ోది ఏదో చేయించారు, నాకు గుర్తులేదు, ఏదో చేయించాక అని చెప్తున్నారు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో, మీరు రోజు చేయండి. బ్రహ్మయోగి కావాలంటే చెప్తాను, ఆదిలాబాద్లో ఉంటారు స్వామీజీ. మీ అన్ని రోగాలు కూడా దూరం అవుతాయి అన్నారు. దెన్ ఐ టోల్డ్ హిమ్, స్వామీజీ మీరు యోగాలో చేపిస్తారు, మేము కథా ప్రవచనాల్లో చేపిస్తాం, అంతే కదండి. శ్రీదేవి లక్ష్మీ మాం పాహి, సర్వదయామయి మాం పాహి, క్షీరాబ్ధితనయీ మాం పాహి,
కదండి, బాగుంటుంది కదా చేశాక. సో హరినామ స్మరణ చేస్తూనే ఉండాలి, చెయ్యాలి. ఇంకో వీడియోస్ కూడా మన న్యూరాలజిస్ట్ కూడా చెప్తూ ఉంటారండి, ఏ రోగాలు ఉన్నా కూడా ఫుల్ బాడీ యొక్క యాక్యుప్రెషర్ పాయింట్స్ మన చేతుల్లో ఉంటాయి. మీరు చూసారా లేదా? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అన్ని ఇదొత్తండి, థైరాయిడ్, ఇంకేదో చెప్తారు. ఇవన్నీ ఒత్తడం కన్నా ఇది చేస్తే బెటర్ కదా, కదండి. అన్ని రోగాలు సత్సంగం చేస్తే మాయమైపోతాయి. అందుకోసం సత్సంగంలో హరినామ స్మరణ, హరినామ సంకీర్తన చేయిస్తాను, చేయించే పద్ధతి మనకు ముందు నుంచి ఉందన్నమాట. మీరు చూడండి, ఏ ఇబ్బంది వచ్చినా కూడా నాకు చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు, అమ్మ ఆర్థికంగా ఇబ్బంది ఉంది, అమ్మ ఎవరితో సంసారం సరిగ్గా లేదు, పెళ్లి కావడం లేదు. అన్నిటికీ కూడా మనము భగవద్భక్తి అనుష్ఠానం నేను చెప్తానండి, భగవద్భక్తి అనుష్ఠానం చెప్తాను నేను. దాంట్లోనూ మీకు నిజంగా ఒక మాట చెప్తానండి, ఎవరైతే రోజు టైం పెట్టుకొని మరి చేసినా పర్వాలేదు, ఒక్క నిమిషం ఎక్కువ చేయకండి, 15 నిమిషాలు రోజు. మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడు ఇంట్లో కూర్చొని, దేవుడి ముందు కూర్చోండి, ఎక్కడన్నా కూర్చోండి. పీరియడ్స్ ఉన్నా పర్వాలేదు, ఎవరైనా చనిపోయినా పర్వాలేదు, నామ సంకీర్తనకు ఏమి దోషాలు లేవండి. మంత్ర జపానికి ఉంటాయి, శ్రీమాత్రే నమః, ఓం ఓం హ్రీం ఐం క్లీం, దీనికి అనుష్ఠానబద్ధంగా ఉండాలి. మిగతా నామ జపాలు ఎక్కడన్నా కూర్చొని ఎలాగన్నా చేయొచ్చు. రామకృష్ణ హరి, రామకృష్ణ హరి, రామకృష్ణ హరి, దుర్గమ్మ తల్లి, మహాలక్ష్మి మాత, ఇలా నామస్మరణ ఎక్కడన్నా కూర్చొని ఎప్పుడన్నా చేయొచ్చు. రోజు 15 నిమిషాలు మీరు చేశారు అంటే మీ జీవితంలో ఏం మార్పు వచ్చిందో మీరు నాకు ఫోన్ చేసి చెప్తారు. అంత పవర్ఫుల్ నామస్మరణ. మరి నేను చెప్తున్నాను అంటే మీకు ఏదో మామూలుగా అనిపించచ్చు, కానీ అన్నమాచార్య ఏం చెప్పారంటే, రేపు వస్తున్నారు కదా, గ్రూప్ వస్తున్నారు, రేపు ఏం చెప్పారు అన్నమాచార్య? ఆకటి వీణల అలపైన వీణలను కేకువ హరినామమే, దిక్కుమరి లేక కేకువ హరినామమే. చెప్పారా లేదా? అన్ని ఆపదలకు మీరు చూడండి, ఆ సేతు హిమాచల్, తులసిదాస్ చూడండి, రాజస్థాన్లో ఉన్న మీరాబాయి, ఉత్తరప్రదేశ్లో తులసిదాస్, రాజస్థాన్లో చూస్తే మీరాబాయి, మహారాష్ట్రలో ఎంతో మంది భక్తులు అయ్యారు. మీరు దక్షిణ భారతం చూడండి, ఉత్తర భారతం, అందరూ ఒకటే చేశారు. ఏంటిది అంటే నామస్మరణ, నామస్మరణ, నామ సంకీర్తన. కాబట్టి నేను చెప్పింది కాదమ్మా, ఇట్ ఈస్ ప్రూవ్డ్, ఇట్ ఈస్ ఎక్స్పెరిమెంటెడ్. ఎవరు కూడా నామస్మరణ చేసే వారికి ఇప్పుడు కూడా ఏ దోషాలు కూడా కలగలేదు. భక్తి చేస్తూనే ఉండండి. అందుకోసం హరినామస్మరణ చేయాలి. అయితే మనం ఎక్కడున్నాము, అసురుడు వచ్చేసి ఇంద్రుడి దగ్గర దూతుడు పంపించాడు, నాకు బలం వచ్చింది, ఇప్పుడు నాకు స్వర్గం ఇస్తావా, లేదు అంటే యుద్ధం చేస్తావా. మీరు మొత్తం పురాణాలు చూడండి, మహాభారతం, రామాయణము, దేవి భాగవతము, అన్ని ప్రసంగాల్లో కూడా మనకు యుద్ధ ప్రసంగాలు ఖచ్చితంగా ఉంటాయండి. యుద్ధ ప్రసంగాలు ఖచ్చితంగా ఉంటాయి. దేవాసుర సంగ్రామం ఉందా లేదా? ప్రతి పురాణంలో యుద్ధ కథ, ఎవరిదో, ఇద్దరిదో, ముగ్గురిదో, ఇద్దరు రాజ్యాలదో, ఇద్దరు మనుషులదో యుద్ధాలు ఖచ్చితంగా ఉంటాయి. చాలా మంది ఏమనుకుంటారు అంటే మహాభారతంలో యుద్ధాలు ఉన్నాయి అనుకుంటారు. కాదండి, భాగవతంలో యుద్ధాలు ఉన్నాయి. మీరు చూడండి, రామాయణంలో యుద్ధాలు ఉన్నాయి, స్కంద పురాణంలో ఉన్నాయి. ప్రతి ఒక్క పురాణం మీరు చూసి చూడండి, యుద్ధ ప్రసంగాలు ఉన్నాయి. ఎందుకు చెప్పారు? ఎందుకని వింటున్నాం మనము అంటే మన జీవితాల్లో కూడా ఖచ్చితంగా యుద్ధ ప్రసంగాలు ఉంటాయి కాబట్టి మనకు యుద్ధాలు చెప్పారు. యుద్ధం చేయమని మనకు శాస్త్రం చెప్తుంది. ఎక్కడ చెప్తున్నారు అంటే కృష్ణ పరమాత్మ ముందు అర్జునుడు ఏమంటున్నాడు, నాహం కాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ, నాకేం వద్దు బాబు, అసలు నాకు యుద్ధమే వద్దు అని చెప్తే కృష్ణుడు ఏమన్నాడు? మన సనాతన ధర్మ ప్రవక్త కదా, దేవుడు కదా, ఏం చెప్పాడు? వెరీ గుడ్ నాయన, అహింస పరమో ధర్మ, యుద్ధం చేయకు నాయన అని చెప్పలేదు కదా. ఏం చెప్పాడు? క్లైద్యం మాస్మగమపార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప, హే పరమ తపస్వి లే, ఏంటి క్లీపుడు లాగా అలా కూర్చున్నావేంటి అని చెప్పి లేపించాడా లేదా? ఏం చేపించాడు? యుద్ధం చేపించాడు. యుద్ధం చేసిన తర్వాత ఏమైంది? ధర్మం గెలిచింది. కాబట్టి మన జీవితంలో కూడా యుద్ధ ప్రసంగాలు వస్తాయండి. ఇంట్లో రావచ్చు అంటే 2 కట్టలు పట్టుకొని గొడవ పడితేనే యుద్ధం కాదండి, గన్ను పట్టుకుంటేనే కాదు. కలహాలు, తోటి కోడలతో కలహాలు, అమ్మతో ఉంటుంది, అమ్మతో నాన్నతో ఉంటుంది, భర్తతో ఉంటుంది, పిల్లలతో ఉంటుంది, ఇంట్లో బాగానే ఉంది అంటే పక్కింటి వాళ్ళతో ఉంటుంది, ఆఫీస్లో ఉంటుంది. ఆడ మగ అందరికీ కూడా ఎప్పుడు కూడా మన ముందు యుద్ధ ప్రసంగాలు వస్తాయి. లైఫ్ ఇస్ అ స్ట్రగుల్. అప్పుడు ఏం చేయాలి అన్న ప్రసంగం ఇది. ఇందులో అడిగానమాట గురుగారితో, అడిగి అసలు ఏం చేయాలి గురుగారు, యుద్ధ ప్రసంగం వచ్చేసింది, ఏం చేయాలి అనేసరికి
చాలా చక్కటి సమాధానం చెప్పారు అండి. దైవాధీనం చ జానంతో యోగ ధ్యాన పరాయణాః తస్మా సదైవ కర్తవ్యో వ్యవహారోదితోద్యమః. అసలు ప్రవచనం అంటే దీని మీద చెప్పొచ్చండి. అద్భుతంగా ఉంది, చాలా పెద్దగా ఉంది. నేను క్లుప్తంగా చెప్తాను. గురుగారు ఏం చెప్పారు, నువ్వు యుద్ధం కోసం ప్రయత్నించుకున్నా కూడా వార్ ఇస్ ఇన్ఎవిటబుల్, యుద్ధ ప్రసంగాలు వస్తాయి. కానీ ఇప్పుడు నీ ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఏంటిది? యుద్ధం చేస్తావా, ఇంట్లో దాచుకుంటావా? ఎగ్జామ్ ఉంది నీ ముందు, ఎగ్జామ్ రాసి భయం పోగొట్టుకుంటావా, అమ్మో ఎగ్జామ్ అని పారిపోతావా, చనిపోతావా? అది కదండి. చాలా మంది పిల్లలు యుద్ధ ప్రసంగం అంటే ఆ ఎగ్జామ్ వచ్చేసరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 1 మార్క్ తక్కువలా వచ్చింది, 10 మార్క్స్ తక్కువలా వచ్చాయి, అనుకున్న సీట్ నాకు దొరకలేదు, IAS 3rd టైం రాశాను, మెడిసిన్ రాలేదు, చనిపోతున్నారు. మళ్ళీ జీవితం వస్తుందా? ఆ జీవితం భగవంతుడు ఏదైతే ఇచ్చిన శరీరం దుర్లభో మానుషోదేహం అన్నారు కదండి, ఆ శరీరం మళ్ళీ మనకు వస్తుందా? రాదు. అత్యంత దుర్లభమైన శరీరం. ఏదో ఎగ్జామ్లో ఏదో ఒక మార్కు పోతే ఎందుకు చనిపోవాలి నాయన అన్న ప్రశ్న ఈ కథలో మనం చిన్నపిల్లలకి చెప్పామనుకోండి, దే విల్ బి ప్రిపేర్డ్ ఫర్ ద వార్. దట్స్ ద రీజన్ చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి భగవద్గీత చెప్పాలి. చాలా మంది మూర్ఖులండి. కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే భగవద్గీత ఇవన్నీ ధర్మ గ్రంథాలు అనిపిస్తాయి. అసలు సనాతన ధర్మము ఆ ధర్మం కాదు, ఈ ధర్మము. ఏ ధర్మము? జీవితాన్ని ఉన్నతి చేసే ధర్మము. ఇట్ ఈస్ నాట్ అ రిలీజియన్. అది మతం కాదు, అది పంథం కాదు. సనాతన ధర్మ ప్రవచనాలు విన్న తర్వాత ఏమవుతుంది అంటే మన పిల్లలు, మన ఆడవాళ్ళు, మన మగవాళ్ళు శూరులుగా మారుతారు, ధీరులుగా మారుతారు. తన జీవితంలో వచ్చే ప్రసంగాలని ధైర్యంగా వాళ్ళు ఫేస్ చేసే కెపాసిటీ అన్నది ఇచ్చే గ్రంథాలు. ఏం చేస్తాయి ప్రవచనాలు? దృష్టికోణం ఇస్తుంది మనకు. సమాజంలో రావణాసుడెవడు, హిరణ్యాక్షుడెవడు, హిరణ్యకశిపుడెవడు, సీత ఎవరు, ద్రౌపది ఎవరు, దుర్యోధనుడెవడు, దుశ్శాసురుడెవడు, నేను ఏ పాత్రలో ఉన్నాను, నా జీవితంలో ఏం జరుగుతుంది, నేను ఏం చేయాలి అని నేర్పించే మనకు శాస్త్రాలు. ఇవన్నీ నేర్పించాక ధైర్యం వస్తుంది. ఇంద్రుడికి ఏం చేయొచ్చండి? పారిపోవచ్చు. అమ్మో అంతమంది ఉన్నారు కాదు, ఫేస్ ఇట్. ఎందుకు? ఎలాగన్నా జరిగేది ఏదో జరుగుతుంది, కానీ ఒక సాటిస్ఫాక్షన్ ఏముంటుంది? దట్ ఐ అటెంప్టెడ్. ఆల్వేస్ అండర్స్టాండ్ అండి, నేను ప్రయత్నించాను కదా అన్న ఒక సంతోషం కూడా ఉండాలి కదా. అమ్మ చపాతీ చేశానే రాలే. నేను నిజంగా చెప్తానండి, నేను ఫస్ట్ టైం చపాతీ చేశాక మా తమ్ముడు నాకు చాలా నవ్వేవాడు. ఈరోజు ఆఫ్రికా చేసావా అనేవాడు. ఇప్పుడు టకటకటక చేసేస్తాను. కానీ ఫస్ట్ టైం అనుకోండి, నన్ను ఇలా పేరు పెడుతున్నప్పుడు నేను చేయను పో అంటే వచ్చేదా? నాకు తెలిసి అందరికీ అది జరిగే ఉంటుంది. ఫస్ట్ టైం పప్పు అంటే ఏదో ఒక ఐటమ్ పాడైపోతుంది, కానీ మళ్ళీ అమ్మ అంటుంది ఏం కదా నాన్న, మళ్ళీ ప్రయత్నించు, అంత బాగానే ఉంది, కొంచెం ఉప్పేగా తగ్గింది, చెయ్యి మళ్ళీ కదా. మళ్ళీ ప్రయత్నించాక ప్రతి పని సాధ్యం అవుతుంది. అదే మనకు భగవద్గీతలో చెప్పింది, అభ్యాసేనతు కౌంతేయ. ట్రై నాన్న. The one who tries, they will win someday. Maybe not in the first attempt, maybe not in the second attempt, 10th attempt, 20th attempt. మీకు నా కథ చెప్పనండి. నేను తెలుగు మాట్లాడాక అందరూ అంటారమ్మా అద్భుతంగా తెలుగు మాట్లాడారు. నేను ఫస్ట్ కథ చేసింది హిందీలో చేశానండి. నేను మొదటి ప్రవచనము గురుగారు ముందు ఋషికేశ్లో చేశాను. గురుగారు ఒకరు సడన్గా వచ్చి నువ్వు ఈరోజు ప్రవచనం చెప్పు అన్నారు. ప్రవచనం చెప్పాలంటే నాకు వణుకు, అది కూడా గురుగారు ముందు చెప్పాలా అనేసి ఏదో అలా కూర్చున్నాను, ప్రవచనం చెప్పేశాను. అందరూ వచ్చి ఇలా చెప్పావు, అలా చెప్పావు, ఆ తప్పు ఈ తప్పు అందరూ చెప్పారు. బట్ ఐ వాస్ క్యూరియస్, మా గురుగారు ఏం చెప్తారు. మా గురుగారు ముందు వెళ్ళి ఇలా నించున్నాను, ఇంకా ఫ్రీజ్ అయిపోయాను. మా గురుగారు చాలా నవ్వారు. ఐ వాజ్ 22, 23 ఏదో ఉన్నాను నేను, 15 సంవత్సరాల క్రితం. అలా నించొని గురుగారు అన్నారు, నేను అనుకున్నాను నువ్వు ఏదో ఒక ఇంగ్లీష్ పదమన్నా వాడతావేమో, హిందీ ఎంత అద్భుతంగా మాట్లాడావు అన్నారు. మిస్టేక్స్ చూస్తే చాలా ఉన్నాయి, అందరూ మిస్టేక్స్ చెప్పారు. మా గురుగారు అన్నారు, అరే హిందీ అద్భుతంగా మాట్లాడావు. అప్పుడు నాకు ఒక కాన్ఫిడెన్స్, ఒక్క పని మంచి చేశానుగా, నేను ట్రై చేశాను కదా అన్న ఒక నమ్మకం నాకు ఏం చేసిందంటే నేను చెయ్యాలి, నేను బాగా చేస్తాను మా గురుగారు అన్నారు అన్న ఒక మాట, ధైర్యం. మళ్ళీ మరాఠీ చేస్తాను అంటే కూడా మేము మహారాష్ట్రియన్స్ అండి, బేసికల్గా మహారాష్ట్రియన్. మరాఠీ ఇంట్లో వరకే మాట్లాడతాను, బయట మాట్లాడడం. బయటికి వెళ్తే తెలుగు ఇంగ్లీష్.
ఎలా మాట్లాడతాను అని మీరు మా ఇంట్లో వాళ్ళని అడగండి. నాకు ట్రైన్లో ఆ రోజు అందరూ నవ్వులాట, మధ్యలో హిందీ మాట్లాడుతుందేమో, మధ్యలో తెలుగు ఇంగ్లీష్ మాట్లాడుతుంది మధ్యలో. అలాంటిది మొదటి మరాఠీ నేను ఎందుకు చెప్తున్నాను, ఫర్ మోటివేషన్ అండి. నన్ను ఏదో గ్లోరిఫై చేసుకోవాలని కాదు, నా జీవితంలో నాకు ఎలా ఉపయోగపడిందని చెప్తున్నాను అంతే. మరాఠీ ప్రవచనం అయిన తర్వాత అమృత్ మహారాజ్ అని ఒక సన్యాసి, అమ్మ నా బాబుకు భాగవతం నేర్పడానికి నీ దగ్గర పంపిస్తున్నాను అన్నారు. ఇట్ వాజ్ ద రెస్పాన్స్ ఫ్రమ్ ఎ సన్యాసి. మొదట ఏమైంది, వస్తుందో లేదో, తప్పు చెప్తామేమో, వణుకు. నేను అన్నాను ఏం పర్వాలేదు నేను చేస్తాను, మా గురుగారు చెప్తే నేను చేస్తాను. తెలుగు ప్రవచనం చేయడానికి మా ఇంట్లో నిజంగా మా ఇంట్లో అంటే వాళ్ళు వింటుంటారు ఇవన్నీ నిజంగా చెప్తున్నాను వాస్తవాలు. గరికపాటి గారు ఎంత చక్కగా మాట్లాడతారు, చాగంటి గారు ఎంత చక్కగా, నీకు అసలు తెలుగు వచ్చా, తెలుగు అంటే చూడండి మామూలుగా మాట్లాడడం ఒక విషయం, కానీ ఒక విషయాన్ని అందరికీ చెప్పే విధానము ఒక గంట సేపు 2 గంటలు 4 గంటలు చెప్పాలి అంటే పట్టు ఉండాలి, బాగా చెప్పలేదని ఎక్కిరించేవారు. ఒక్కొక్కసారి అయ్యేది ఒకటే పదం 2 సార్లు మాట్లాడడం. ఇప్పుడు కూడా 4 భాషలు మాట్లాడదాం కాబట్టి 4 భాషలు గొప్ప కాదండి, చాలా మంది ఇంకా భాషలు మాట్లాడతారు, కానీ మాట్లాడుతుంటే సడన్గా ఇంగ్లీష్ వచ్చేస్తుంది, కొంచెం హిందీ వస్తుంది. లైక్ ఇప్పుడు బఫెలో అన్నాను, నాకు తెలుగులో గుర్తు రాలేదు, దట్ హ్యాపెన్స్ అంటే నేను యాక్సెప్ట్ చేస్తున్నా. తప్పు చూసేవాళ్ళు తప్పు చూస్తారు, మంచి చూసేవాళ్ళు ఇంత బాగా చెప్పిందిగా అర్థమైందిగా అలాగా. సో ఐ సైడ్ ఏమన్నా పర్వాలేదు, నేను తెలుగులో ప్రవచనం చేస్తాను. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యము, నాకు భగవద్గీత ఇచ్చింది. నేను ఒకటి అనేదాన్ని, నాన్న నాకు ఫస్ట్ టైం రాకపోవచ్చు, నాన్న నాకు సెకండ్ టైం రాకపోవచ్చు, నాన్న నాకు థర్డ్ టైం రాకపోవచ్చు, ఏదో 10th టైమో 20th టైం అన్న వస్తుంది కదా. దెన్ టుడే ఈజ్ ద డే అండి, టుడే ఈజ్ ద డే. నేను చాలా అభిమానంతో చెప్తున్నాను, అహంకారంతో కాదు. ఈరోజు పీపుల్ అప్రిషియేట్ మీ ఫర్ మై తెలుగు. వై? ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్, బికాస్ ఐ ట్రైడ్. గొప్పతనం ఏంటిది? ఐ డోంట్ గివ్ అప్, ఐ ట్రైడ్. అది మనం పిల్లలకు నేర్పించాలి, మనం కూడా నేర్చుకోవాలి. రాలేదు కదా అన్నది కాదు, ధైర్యం చేయాలి. మీకు నిజంగా చెప్తున్నాను, స్త్రీమూర్తులు ఉన్నారు. కోవిడ్లో ఎంతమంది ఆడవాళ్ళు తెలుసా సడన్ గా భర్తలు కోల్పోయారు. చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, అక్క మాకు ఆధారం లేదక్క, ఏం చేయాలక్క, చనిపోవాలనిపిస్తుంది, బాధపడి ఎంతోమంది ఫోన్ చేసేవారు. ఐ సెడ్ యు ట్రై, ఏదో ఒకటి చేయి, నీకేం విద్య వచ్చు, యు రైట్ ఇట్ డౌన్, నువ్వేం చేయగలుగుతావు, దానికి ప్రాబ్లం ఏంటిది, ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు, ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేయగలుగుతావు, రైట్ ఇట్ డౌన్, థింక్, డూ. నేను కోవిడ్లో చెప్పిన ఒక అమ్మాయి, నాకు 2 years అవుతుందంట, బ్యూటీ పార్లర్ ఓపెన్ చేశానక్క, నా 2 పిల్లల్ని ఇప్పుడు నేను సాధిపిస్తున్నానక్క, నాకు మొన్న నమస్కారం చెప్పింది. ఎందుకు? షీ ట్రైడ్. సో ఎలా చెప్పాను నేనేం ప్రవచనం చెప్పాను? భగవద్గీత చెప్పాను. అభ్యాసేనతు కౌంతేయ. ఎప్పటికన్నా చూడండి, భగవద్గీత ముందు కూడా ఇటువైపు చూస్తే కౌరవులు ఎంతో మంది సేన, పాండవులు తక్కువ మంది, బట్ పాండవాస్ 1. ఛత్రపతి శివాజీ మహారాజ్ లక్షల మంది జనాలు, ఓన్లీ 1400, 1300, 400తో పాటు ఛత్రపతి శివాజీ మహారాజ్ విన్ ద విక్టరీ ఆఫ్ సనాతన ధర్మ. ఎలాగా? ధైర్యము. చిన్నప్పటి నుంచి ఎవరైతే భగవద్గీత, రామాయణం ఇవన్నీ వింటారో వాళ్ళకి ఏమొస్తుందండి జీవితంలో అంటే ధైర్యం వస్తుంది. అలాంటి శివాజీ ఛత్రపతి శివాజీగా అవుతాడు. ఎందుకు? నాకు తెలియదండి, ఎంతమందికి తెలుసో, మీరు చదవండి చరిత్ర. నేను చెప్పబోతున్నాను ఇప్పుడు ఫిబ్రవరి నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రపతి తెలియాలి అంటే అసలు వాళ్ళ అమ్మ నాన్న ఎలాంటి వాళ్ళు, ఆ తల్లి జీజామాతకు అసలు కోటి దండాలండి. అసలు ఆవిడ నా గర్భంలో వస్తే శివాయి మాత, ఆవిడ ఏ స్థానంలో ఉందో అక్కడ శివాయి మాత ఉందన్నమాట. ఆవిడని ప్రార్థించింది, నా వచ్చే గర్భంలో పిల్లవాడు సనాతన ధర్మాన్ని రక్షించేవాడు ఇవ్వు తల్లి, నేను నీ పేరు పెట్టుకుంటాను అంది. ఏం చేసింది? గర్భంలో ఉన్నప్పుడు యుద్ధ కథలు, నీ ముందు ప్రసంగాలు వస్తాయి నాన్న, యుద్ధం వస్తుంది, యుద్ధం చెయ్యాలి అని రామాయణము మహాభారతం విన్న తల్లి కొడుకు ఛత్రపతి శివాజీ మహారాజ్ అయ్యాడు. మనం ఏం చేస్తా ఉంది, అయ్యో పిల్లవాడు పడిపోయాడండి, అయ్యో తాకిందండి, అయ్యో అంట. అమ్మని అలా చేస్తుంటే పిల్లవాడు అవుతాడు, అమ్మ నేను ఫెయిల్ అయ్యాను, అమ్మ నేను చచ్చిపోతాను, అమ్మ నేను ఫెయిల్ అయ్యాను, అంతే కదండి. ఎలా ఉండాలి ఆడవాళ్ళు? ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా. ఝాన్సీకి రాని ముందు వచ్చేసి అమ్మ నాకు నీ రాజ్యం ఇచ్చేసేయి అంటే, మే అప్నే ఝాన్సీ నహీ దూంగి అని ఒక్క ఆడది బాబు చేతిలో పెట్టుకొని, అంత సేన లేదు, బట్ షీ ఫాట్. ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఈరోజు ఎందుకు మనం తను గుర్తు చేసుకుంటాము? బికాస్ షీ ఫాట్, షీ ఫేస్ ద వార్. దట్ ఈస్ ఆల్ అబౌట్ ద స్టోరీ. గురుగారు ఏమంటున్నారు, నాన్న దైవాధీనం, ఎలాగన్నా జరిగేదేదో జరుగుతుంది. సి రిజల్ట్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. చపాతి ఫస్ట్ టైం ఆస్ట్రేలియా రావచ్చు, ఆఫ్రికా రావచ్చు, ఎప్పుడూ వస్తుంది కదా, నువ్వు ప్రయత్నించు అని చెప్పేసరికి ఇక్కడ చాలా చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయండి. దుఃఖదే సుఖదేవాపి తత్రతైన విచింతయేత్, దుఃఖే దుఃఖాదికా పశ్యేత్, సుఖే పశ్యేత్ సుఖాదికం.
ఎప్పుడు కూడా ప్రయత్నించేవాడు ఖచ్చితంగా యశస్సును పొందుతాడు. ఇంద్ర, నువ్వు ప్రయత్నించు అని చెప్పాక ఇంద్రుడు అందరితో కూడా యుద్ధం చేస్తాడు. ఇక్కడ ఓడిపోయాడు అనుకోండి ఇంద్రుడు, దేవతలందరూ కూడా ఓడిపోయాడు. చాలా మంది యోధాలు వస్తారన్నమాట, అందరితో పాటు యుద్ధం జరుగుతుంది, ఇంద్రుడు ఓడిపోయాడు. బట్ స్టిల్ వి స్పీక్ ది స్టోరీ. వై? బికాస్ హీ ఫాట్. ఆ యుద్ధం అనమాట. సో అన్ని పురాణాల్లో కూడా యుద్ధ కథ వస్తుంది కదండి. కొంతమంది సనాతన ధర్మం గురించి చెప్తూ ఏమంటారంటే, రీసెంట్గా ఇందాక చెప్పాను కదండి, ముస్లిమ్స్ ఇప్పుడు వచ్చి ఏం చెప్తున్నారు అంటే, భగవద్గీత చదవండి, మహాభారతం చదవండి, దాంట్లో ఏం చెప్పారు, అహింస పరమో ధర్మ అని చెప్తున్నారు. మన లాంటి వాళ్ళు ఏమనుకుంటారు అంటే, అవును కదండి వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు హాఫ్ నాలెడ్జ్ ఇస్తున్నారండి. ఎగ్జాంపుల్, గాంధీ తాత మనం ఎవరినైతే మహాత్మా అనుకున్నాం, ఆయన ఏం చెప్పాడు మనకు, ఒక చెంపదెబ్బ కొడితే ఇంకొని చెంప చూపించని చెప్పాడా, ఆయన మనం మహాత్మా అంటున్నాము. బట్ ఇప్పుడు మనకు తెలుస్తుంది ఆ తప్పు చేశాడు అనేసి. మనకేం చెప్తుంది, అమ్మ ఒక చెంపదెబ్బ కొట్టి ఇంకో చెంపదెబ్బచ్చు. కానీ ఎవరన్నా వచ్చి మన తల్లిని, మన అక్కని, మన చెల్లిని, మన దేశాన్ని ఎవరైనా ఏదన్నా అంటున్నా కూడా ఒక చెంప దెబ్బ పడే ముందు వాడిని చంపేసేయి అని చెప్పేది మన ధర్మం. ఇది అవసరం అండి. యుద్ధ కథలు ఇప్పుడు ఎందుకు తీసుకున్నాను అనుకుంటున్నారు? నాకు తెలియదమ్మా ఎంతమందికి తెలుసు. హైదరాబాద్లో జరిగే సంఘటన, నేను గత 16 సంవత్సరాలుగా నేను ప్రవచనాలు చెప్తుంటాను. కానీ ఒక రోషం కల్పించిన సంఘటన ఏంటిదంటే, పోయిన సంవత్సరము కృష్ణాష్టమి రోజు రాత్రి హైదరాబాద్లో 2 అమ్మవార్ల తల తీసేశారు. ఆ రోజు నేను చీని బతుకనుకున్నానండి నా గురించి. ఒక్క భవానీ అమ్మ మాతను ముట్టుకుంటే జీజా మాత said, "Shiva, मुझे उसका सर ला दो, अफजल का सर." And that son went and bought the head of Afzal Khan. And what am I doing in my country? నేను ఏడ్చాను దానికోసం. నాకు తెలియదు, అది చాలా మందికి తెలియదండి సంఘటన. మనకేం అవసరం అండి, మనం ఇంట్లో ఉన్నాము, మనం మంచి చీరలు కట్టుకుంటున్నాము, ఇంట్లో ఉన్నాం, బాగున్నాం, సుఖంగా, మనకెందుకు అనుకుంటున్నారు. అసలు సమాజంలో ఏం జరుగుతుంది? మనం అందరం ఒకటి అయ్యామనుకోండి, వాళ్ళు చేయగలుగుతారా? ఏం చెప్పారు, ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, వెంటబడ్డాను నేను, పిచ్చోడండి, క్షమించండి, పిచ్చోడండి. అయిపోయిందా ఒక పిచ్చోడిది? కాలేదు. మళ్ళీ నవరాత్రులు వచ్చాయి. ఇప్పుడు మీరు చూడండి, లాస్ట్ ఇయర్ జరిగిన సంఘటన వాజ్ ఓన్లీ ఫర్ హైదరాబాద్. దక్షిణ భారతంలో జరిగింది, ఆంధ్ర, తెలంగాణ. ఇప్పుడు చూస్తే నార్త్ ఇండియా నుంచి దెర్ ఆర్ సో మెనీ న్యూస్ కమింగ్. ఎక్కడైతే విగ్రహారాధన చేస్తున్నారు, ఉమ్ముతున్నారు, అమ్మవారి విగ్రహాల ధ్వంసం చేస్తున్నారు, టెంపుల్స్ ని ధ్వంసం చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. మీరు చూడండి, భారతదేశంలోనే కాదు, ఎక్కడన్నా మన విగ్రహాలు ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయని దానికి ధ్వంసం చేస్తున్నారు. ఎందుకు అది జరుగుతుంది? మనం ఇలా ఖాళీగా కూర్చున్నాం అనుకోండి, 10 సంవత్సరాలు అయ్యాక, అమ్మ దసరా పండుగ అంటే ఏంటమ్మా, అమ్మవారంటే ఏంటమ్మా, అప్పుడు దేవాలయకి వెళ్ళం నాన్న మేము అంటే, దేవాలయం అంటే ఎట్లుంటుందమ్మా అని అడిగే దౌర్భాగ్య స్థితి మనకు రాకూడదని నేను మీకు ఈ మాట చెప్తున్నాను. ఇది నేను చెప్పట్ల కోసం చెప్పడం లేదండి, ఆక్రమణ. నేను అప్పుడు దాకా ఎప్పుడు కూడా యూట్యూబ్లో రాలేదండి. నేను మీకు నిజం చెప్తున్నాను, ఎప్పుడు కూడా నేను ఫేమస్ అవ్వాలని కోరుకోలేదు. కానీ ఇప్పుడు నేను కోరుకుంటున్నాను, ఫేమస్ అవ్వాలి, డబ్బు రావాలి, పని చెయ్యాలి. ఆ చెడ్డ వాళ్ళు పని చేస్తున్నటువంటి వాళ్ళకి ఎంత ఫండింగ్ వస్తుందో ఒకసారి ఆలోచించండి. మీకు ఆలోచించవచ్చు. మీరు అడుగుతున్నారు, నేను 16 ఇయర్స్ అమ్మా, 16 ఇయర్స్. మొన్న ఒక్క సీన్ చూశాను నేను. ఐశ్వర్య రాయ్ 2 మూవీస్ చేసిందంట డబ్బులు తీసుకోకుండా. దే వర్ గ్లోరిఫైయింగ్ హర్. ఓకే, నో ప్రాబ్లం. బట్ ఐ హావ్ బీన్ గ్లోరిఫైయింగ్ ఆల్ మై స్క్రిప్చర్స్ ఫర్ 16 ఇయర్స్ వితౌట్ ఎనీ మనీ. ఐఎమ్ నెవర్ గ్లోరిఫైడ్. ఎందుకు అంటే సమాజంలో ప్రవచనకర్తలకి, అమ్మ ఫ్రీగా చేయండి అమ్మా, ధర్మకార్యమమ్మా అంటారు. చూస్తే అసలు ఎన్నెన్నో లక్షల డబ్బులు ఉంటాయండి, కానీ ప్రవచనకర్తకి ఇవ్వలేదు. మీకు నమ్మకం ఉందో లేదో, 2023 దాకా కూడా నాకు 100 రూపీస్ ఇన్కమ్ లేదండి. ఇంత చదువుకున్న అమ్మాయిని, ఐమ్ ఫ్రమ్ వెరీ వెల్ ఆఫ్ ఫ్యామిలీ, మంచి ఇల్లు. మీరు రండి హైదరాబాద్ చూడండి, పెద్ద ఇంట్లో అమ్మాయిని నేను. కానీ ఒకటే తపశ్చర్య, మా గురుగారు చెప్పారు కదా ప్రవచనాలు చెప్పాలి. ఎన్ని పల్లెటూర్ల ప్రవచనాలు చెప్పానో నేను కొన్ని పెడుతుంటాను ఇన్స్టాగ్రామ్లో, మీరు చూడండి. బాత్రూమ్లకు డోర్స్ ఉండేవి కాదండి, పల్లెల్లోకి వెళ్ళాలి, చెప్పాలి. అమ్మాయి మీరు ఎట్లా అడ్జస్ట్ అవుతున్నారమ్మా? పర్వాలేదండి, చెప్పాలి వాళ్ళకు. 4 అవర్స్ ప్రవచనాలు చెప్తాను. ఎప్పుడు చూడను, టైం అయిపోయిందని చూడను నేను. అర్థమవుతుందా లేదా? అమ్మ మీకు అర్థమైందా? నేను ఒకసారి దేవి భాగవతం ప్రవచనం చెప్పడానికి వెళ్ళానండి. వాళ్ళకు దేవి అంటేనే తెలియదు. ఓకే, ఐ చేంజ్ ద టాపిక్. ఐ మేక్ దెమ్ ష్యూర్ వాళ్ళకి వేదాలంటే తెలియాలి, పురాణం అంటే తెలియాలి, కథ అంటే తెలియాలి.
సో నేను వెళ్ళిన చోట డబ్బులు ఎంత వచ్చాయని కాదు, వాళ్ళకి అర్థమవుతుందా మన పురాతన శాస్త్రాల నుంచి జనాలు దూరం అవుతున్నారు, అందుకోసం ఒక సంస్థ స్థాపించడం అనేది జరిగింది. ఆర్థికంగా మనం బలంగా ఉంటే ఒక పని చేయగలుగుతాము అన్న ఒక అనుభూతి నాకు కలిగింది. నాకు తెలిసేదండి అందరూ వస్తారు ఇస్తారులే అని అనిపించేది. కానీ ప్రవచనాలు చెప్పిన తర్వాత శాలువా వేసి పంపించారు. ఎన్నో రోజులు అంటే నాకు అసలు ఇన్కమ్ లేదు. నేను పెళ్లి చేసుకుంటే నాకు రాదా, నేను ఇంకో పని చేస్తే నాకు రాదా, నేను మూవీలో నాకు ఛాన్స్ వచ్చిందండి, అడగండి, సినిమాలో హీరోయిన్ లాగా వచ్చింది. ఐ డోంట్ గో, ఐఎమ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్, ఐఎమ్ వెరీ గుడ్ డాన్సర్. కానీ తప్పన నా దేశంలో ఇవన్నీ జరుగుతుంటే నేను ఇలా చేతుల మీద చేతులు పెట్టుకొని సంపాదించుకుంటా కాదు, డబ్బులు వచ్చినా లేక నన్ను వెళ్తాను, నేను చేస్తాను. అందుకోసం ఇప్పుడు కూడా నన్ను అడగండి మీరు, నేను ఫోటోగ్రాఫర్ ఛార్జెస్, ఫోటోగ్రాఫర్ కూడా కంపల్సరీ ఎందుకు చేశాను అంటే ఇక్కడ 10 మంది వింటే యూట్యూబ్లో వేస్తే ఒక 1000 మెంబర్స్ దాకా పోతుంది నా మెసేజ్. దట్ ఇస్ ద రీజన్ ఫోటోగ్రాఫర్ ఛార్జెస్ 2 and 4 తీసుకుంటారు. మీతో నాకు దక్షిణం ఇష్టం బాబు ఇవ్వండి, ఇప్పుడు కూడా అదే పరిస్థితి.